ప్రవీణ్ పగడాల ఒక మంచి క్రైస్తవ్యుడు. క్రైస్తవ్యంలో దేవుని పక్షంగా వాదించే న్యాయవాది. క్రైస్తవ్యానికి ఒక భరోసా. నా రాజు యేసుక్రీస్తు అని ధైర్యంగా బహిరంగంగా అనేక మంది జనులకు చాటి చెప్పిన గొప్ప సేవకుడు. క్రైస్తవ్యం యొక్క ప్రత్యేకత, క్రైస్తవ్యుల యొక్క ప్రత్యేకత అంటే ఏంటి అని దేవుని గురించి నిక్కచ్చుగా నిర్భయంగా జనులకు తెలిపిన దైవజనుడు. ఆయన చాటి చెప్పిన వాక్యాలు ఎన్నో, దేవుని గురించి చెప్పిన మాటలు ఎన్నో. వారం రోజులుగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని గూర్చిన తలుచుకొని పోటలేదు. ఎక్కడున్నా ఏ పనిలో ఉన్నా పాస్టర్ గారు గుర్తురాని సందర్భం లేదు. ఈ వారం అంతటిలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని గూర్చిన మర్చిపోలేని సందర్భాలు ఎన్నో. ఈ మాటలు ప్రవీణ్ పగడాల గారికి అంకితం. ప్రవీణ్ అన్న, మీ గురించి ఎన్ని పుట్టించినా ఎన్ని చూపించినా అవి వాస్తవాలైనా అవాస్తవాలైనా మాకు మీ మీద ఉన్న అభిప్రాయాన్ని మార్చలేవు, మీ మీద ఉన్న ప్రేమని చల్లార్చలేవు. ఎందుకంటే వినబడుతున్న వార్తల కన్నా గంభీరంగా మా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి నా రాజు అంటూ మీరిచ్చిన సందేశాలు. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అని పౌలు భక్తుడు చెప్పిన మాటలని మీ జీవితంలో నెరవేర్చుకున్నారు. నా రాజు అంటూ దేవుని కొరకు హతసాక్షి అయ్యారు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం.